ఈరోజు సండే అండి. మా ఇంట్లో స్పెషల్ మటన్ కర్రీ చేస్తున్నానండి. ఈ రెసిపీ వచ్చేసి మటన్ కర్రీ అండి. ఈ మటన్ కర్రీలో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం ఎల్లిగడ్డ పేస్టు ఇవన్నీ మిక్స్ చేసి ఇందులో వేగినిచ్చానండి. వేగిన తర్వాత మటన్ని శుభ్రంగా క్లీన్ చేసుకుని ఆ మటన్ కూడా ఈ వేగిన ముక్కల్లో వేసి మటన్ ఒక అరగంట సేపు బాగా ఉడకనిచ్చానండి. ఉడికిన తర్వాత కొంచెం ఒక 2 టమాటాలు తీసుకుని అందులో ముక్కలుగా కట్ చేసి టమాటాలు కూడా వేసానండి. టమాటాలు మగ్గిన తర్వాత ఇందులో కొంచెం ఇంకొక 10 నిమిషాలు ఉడికిన తర్వాత కొబ్బరి, గసాలు, బాదం పప్పు, జీడిపప్పు గ్రేవీగా రుబ్బానండి, మిక్సీ పట్టానండి. ఆ మిక్సీ పట్టింది గ్రేవీ ఇందులో వేసానండి. ఉప్పు, కారము, పసుపు ఇవన్నీ కూడా ఇందులో వేసి ఉడకనిచ్చానండి. ఉడికిన తర్వాత లాస్ట్లో గరం మసాలా, ధనియాలు, చెక్క, లవంగం, సాజీరా ఇవన్నీ గరం మసాలా వేసుకున్నానండి. లాస్ట్లో దించేటప్పుడు కొత్తిమీర కూడా వేసానండి. ఇదండి, ఈ విధంగా ఈ రెసిపీని ఈరోజు మా ఇంట్లో సండే స్పెషల్గా తయారు చేశానండి. ఈ సండే స్పెషల్కి లంచ్కి మా కొడుకు, కోడలు, మనవడు, మనవరాలు, నేనండి. ఈ లంచ్కి ఈ రెసిపీ, ఈ కర్రీ నేను స్పెషల్గా తయారు చేశానండి ఈరోజు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే